లారెన్స్ బిష్నాయ్ ఈ పేరు చెప్పితే భారతీయులు సంతోషపడుతుంటే పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు దడదడలాడిపోతున్నారు. పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్, ఈ లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్లో 700 మంది షూటర్స్ ఉన్నారంట, షార్ప్ షూటర్స్ అక్రాస్ ది వరల్డ్. ఈ లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ ఈ 700 మంది షూటర్ పేరు చెప్తే ఇప్పుడు పాకిస్తాన్ దడదడలాడిపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న జైషీ మహమ్మద్ హఫీజ్ సయ్యద్కి, అదేవిధంగా లష్కర్ ఈ తోయిబా అధినేతకి, వీళ్ళందరికీ ఇంకా వందలాది మంది టెర్రరిస్టులు లేపేయడానికి బిష్నాయ్ గ్యాంగ్ వెళ్ళింది అని తెలుస్తుంది. ఎందుకంటే ఈ లారెన్స్ పహల్గామ్ అటాక్ తర్వాత 26 మంది భారతీయులు చనిపోయిన తర్వాత ఈ బిష్నాయ్ గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చింది పాకిస్తానీ టెర్రరిస్టులకి, మీ దగ్గర ఉన్న టెర్రరిస్టులందరికీ ఈరోజు మేము చంపుతామని. ఇది అనమాట. అంటే పాకిస్తాన్ ఇప్పుడు హఫీజ్ సయ్యద్కి, అజహర్కి, ఇంకా మిగిలిన టెర్రరిస్ట్ గ్యాంగ్లందరికీ కరాచీ నుంచి, ఈ పీఓకే నుండి పంజాబ్ ప్రావిన్స్, మురిద్కేవి అన్ని చోట్ల వాళ్ళకి సెక్యూరిటీ చాలా టైట్ చేసిందని తెలుస్తుంది. ఏంటి ఈ కథ చేస్తే ఇప్పుడు లారెన్స్ బిష్నాయ్ ఏంటి అంటే 2023లో కెనడా గవర్నమెంటు అక్కడ హర్దీప్ సింగ్ నిజ్జార్ అనే ఒక ఖలిస్తానీ మూమెంటు లీడరు అసాసినేట్ చేయబడ్డాడు కెనడాలో. ఇలా చేయబడినప్పుడు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణ చేశాడు, ఈ బిష్నాయ్ గ్యాంగ్తోనే భారత ప్రభుత్వం ఈ నిజ్జార్ని చంపించింది అని. మీకు తెలుసు ఇప్పుడు కెనడా భారత్ మధ్య ఎంతటి వివాదం నడిచిందో. జస్టిన్ ట్రూడో అయితే ఇంకా పెద్ద ప్రోబ్ అయింది, ఇంటర్నేషనల్ పెద్ద ఇష్యూ అయింది. అప్పుడు ఈ లారెన్స్ బిష్నాయ్ ప్రపంచవ్యాప్తం ఏంటి ఈ లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ అని ఇంతకీ చూస్తే ఈ లారెన్స్ బిష్నాయ్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. 2014 నుంచి ఇప్పుడు జైల్లో ఉన్నాడు కంటిన్యూస్గా. కేవలం 32 సంవత్సరాల వయసు. 1993లో రాజస్థాన్లో పుట్టడం జరిగింది. ఈయన ఈ బిష్నాయ్ అనే ఒక తెగకు సంబంధించిన వ్యక్తి. అక్కడ ఒక ట్రైబల్ కమ్యూనిటీ ఇన్ రాజస్థాన్, ఒక గిరిజన తెగ బిష్నాయ్. ఈ బిష్నాయ్ ఏంటంటే వెజిటేరియనిజం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మాంసాహారం ముట్టరు. అక్కడున్న అటవీ జంతువుల్ని, అక్కడున్న జంతు జాలాన్ని, వృక్ష సంపదని పూజనీయంగా చూస్తారు. వాళ్ళు ప్రకృతి ఆరాధకులు. ఎందుకు అంటే రాజస్థాన్లో డెజర్ట్, వృక్షాలు తక్కువ ఉంటాయి, ఈ జంతుజాలం కూడా తక్కువ ఉంటాయి. ఉన్న వాటినే నీట్గా చూసుకుంటేనే వాళ్ళ జీవితాలు ఉంటాయి అన్నమాట. ఆ తెగ అక్కడ భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా అక్కడ మత విశ్వాసాన్ని డెవలప్ చేసుకుంది. ఇది ఏ మతంలోనైనా కామనే, ఇస్లాం అని, బుద్ధిజం అని, ఈ తర్వాత హిందూయిజం అని, ఎక్కడైనా. ఈ బిష్నాయ్ తెగ అనేది ఒక అద్భుతమైన ఒక సాత్విక తెగ అనమాట. ఇక్కడి నుంచి వచ్చిన వ్యక్తి బిష్నాయ్. ఈయనకి భారతదేశం అంటే అమితమైన ప్రేమ, జంతుజాలం అంటే అమితమైన ప్రేమ. అందుకని సల్మాన్ ఖాన్ 1988లో అక్కడ బ్లాక్ బక్ అని ఒక జింకను వేటాడినప్పుడు, దుప్పులు జింకలు ఉంటాయి, వాటిని వేటాడతాడనమాట. కేసు ఉంది, అది సుప్రీంకోర్టులో కూడా సబ్ జ్యుడిషియల్ మ్యాటర్ ఇప్పుడు అది. అందుకే సల్మాన్ ఖాన్ని బెదిరిస్తాడు, నేను పూజించే, మా తెగ పూజించే బ్లాక్ బక్ని వేటాడడానికి నువ్వెవరవని. ఇది జరిగేది. అంటే ఆయన ముస్లిము ఇదే అని కాదు, అక్కడ వాళ్ళ బ్లాక్ బక్ని వాళ్ళు పూజించే జంతువుని చంపినందుకు బిష్నాయ్ వాళ్ళ మీద పగబట్టాడు అనమాట. అందుకే సల్మాన్ ఖాన్కి అంత సెక్యూరిటీ. ఈవెన్ సిద్దికి అని ఒక ఎమ్మెల్యేని కూడా అసాసినేట్ చేయడం జరిగింది బిష్నాయ్ గ్యాంగ్. కానీ ఈయన చూస్తే జైల్లో ఉన్నాడు. 700 మంది షార్ప్ షూటర్స్ అక్రాస్ దిగులో, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నారు. వాళ్ళు చాలా షార్ప్ షూటర్స్, చాలా యంగెస్ట్ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఖలిస్తానీ, అక్కడ కెనడా ఆరోపణ చేసింది, పాకిస్తాన్ వీళ్ళు ఇచ్చారు. కానీ ఖలిస్తానీ మూమెంట్కి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ఈ బిష్నాయ్ ఖండిస్తాడు. నేను దేశభక్తుణ్ణి, యాంటీ నేషనల్గా నేను ఏమీ చెయ్యను అని చెప్తాడనమాట. చాలా కేసులు ప్రూవ్ అయినాయి, చాలా కేసులు ఇంకా ప్రూవ్ అవ్వాల్సి ఉన్నాయి. కేసులో చాలా మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి, మర్డర్స్ నుంచి, వాటి నుంచి, కిడ్నాప్ల నుంచి చాలా కేసులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి? జైల్లో ఉన్న ఆయన డూపా నిజంగానా అనే సందేహం కూడా అప్పుడప్పుడు పాకిస్తాన్ వ్యక్తం చేస్తాయి, మనం కాదు. అంటే బిష్నాయ్ అనే ఒక వ్యక్తి లోపల ఉంటే జైల్లో ఉన్నాడు 2014 నుంచి ఇండియా జైల్లో, తిహార్ జైల్లో, తర్వాత మహారాష్ట్రలో ఒక పెద్ద జైల్లో, ఈ చాలా డేంజరస్ కసాబ్ ఉన్న జైల్లో ఉంటారు. అది మామూలు ఈగలు కూడా వెళ్ళలేనంటే జైలు అనమాట. ఈ జైల్లో ఇక్కడ ఈయన ఉన్నాడు. కానీ భారత ప్రభుత్వం అనేది అబద్ధం చెప్తుంది. అతను జైల్లోంచి రిలీజ్ చేసి అక్కడ డూపుని పెట్టి మా మీదకు వదిలింది బిష్నాయ్ అన్నట్టు పాకిస్తాన్ భయపడుతుంది, పాకిస్తాన్ టెర్రరిస్టులు భయపడుతున్నారు.
ఈ పహల్గామ్ అటాక్ అయిన తర్వాత కూడా పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్సు, అదేవిధంగా సింధు ప్రావిన్సు, పీఓకేలు చాలామంది టెర్రరిస్టులు మరణిస్తున్నారు. అది కూడా అసాసినేట్ చేయబడి మిస్టీరియస్గా డెత్ అవుతున్నారు. ఇదేమన్నా ఈ గ్యాంగ్ పనేనా అన్నట్టు పాకిస్తాన్కి భయం, చాలా భయపడుతుందండి. ఇప్పుడు హఫీజ్ సయ్యద్కి మామూలు సెక్యూరిటీ పెట్టలేదన్నమాట పాకిస్తాన్లో. ఇది లారెన్స్ బిష్నోయ్ చేసేది. నేను దేశభక్తుడిని అని చెప్తున్నాడు. యాంటీ నేషనల్ నేను చెయ్యను, నేను సాధు జంతువుని అంటాడు. కానీ పెద్ద గ్యాంగ్ అని ఒకప్పుడు పెద్ద పెద్ద ముంబైని ఏలే, ఇప్పుడు ఇండియాని ఏలుతున్న గ్యాంగ్లా తయారు చేసాడనమాట. కానీ ఇతను జైల్లో డూప్ ఉందా, ఒరిజినల్ ఉన్నాడనేది పాకిస్తాన్ భయం. కానీ భారత జైల్లో మాత్రం ఒరిజినలే ఉంటారు, అది తర్వాత విషయం. కానీ బిష్నోయ్ షూటర్స్ బయట ఉన్నారు. ఇతను బయట ఉండక్కలే, డూపే లోపల ఉండవసరం లే, ఒరిజినల్ ఉన్నా వాళ్ళకి. ఇప్పుడు చూడండి, ఈ చెర్లపల్లి జైలు అక్కడెక్కడి నుంచి వస్తాయి, మొబైల్ లోపలికి వెళ్ళిపోవడం, ఈ పెద్ద విచిత్రాలు ఏం కాదు. మొబైల్ బయటికి లోపలికి వెళ్ళిపోతాయి, మంచి మంచి పంచభక్ష పరవాణాలు వస్తాయి, అక్కడే ఏసీలు పెట్టుకోవడం, ఈ జైలులో కామన్గా ఉంటాయి, జరుగుతూ ఉంటాయి అన్నమాట అవినీతి ఉన్నప్పుడు. ఇలా లారెన్స్ బిష్నోయ్ అంతా చేస్తున్నాడు. కానీ ఇతను దొంగ పనులు చేసి దానికి రక్షించుకోవడానికి, ఏదో సింపతి కొట్టడానికి దేశభక్తుడిగా నటించి ఎలాంటివి చేస్తున్నాడని కూడా డౌట్లు కొంతమంది వ్యక్తం చేస్తారు. ఏదేమైనప్పటికీ 700 మంది షార్ప్ షూటర్లు పాకిస్తానీ టెర్రరిస్టులు భరతం పట్టడానికి పాకిస్తాన్కి చాలామంది షూటర్స్ అక్కడ ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ టెర్రరిస్టులని పాకిస్తాన్ ప్రభుత్వం రక్షించుకోలేక నరకం అనిపిస్తుంది అనేది వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ లారెన్స్ బిష్నోయ్ నిజంగా హఫీజ్ సయ్యద్ లాంటి, తర్వాత అజహార్ని, ఇలాంటి పెద్ద పెద్ద టెర్రరిస్టులు, ఏమన్నా దావుద్ ఇబ్రహీం, ఇలాంటి పెద్ద పెద్ద టెర్రరిస్టులు ఉంటారన్నమాట. వాళ్ళు లేపేశారనుకోండి, రాక్ హెల్ప్ చేస్తున్నాడా, రాక్ అంటే మొసాద్ కంటే, ఇజ్రాయెల్ మొసాద్ కంటే కింగ్గా పూజిస్తారు చాలామంది. నిజంగా అతన్ని క్షమించి కూడా వదిలేయచ్చు అనమాట భారతదేశంలో అన్నట్టు ఉంటుంది. ఏదేమైనప్పటికీ లారెన్స్ బిష్నోయ్ టెర్రరిస్టులు వెనకాల పడ్డాడు, పాకిస్తాన్ భయపడుతుంది అనేది మాత్రం ఇక్కడ సుస్పష్టమవుతుంది.